సంజనా గల్రాని అక్టోబర్ 10, 1989న బెంగళూరులో జన్మించారు. ఒరిజినల్ నేమ్ అర్చనా గల్రాని. లెటర్ స్క్రీన్లో ఎంట్రీ అప్పుడు సంజనా అని నేమ్ చేంజ్ చేశారు. ఆమె చిన్న ఏజ్ నుండి చాలా ఎనర్జెటిక్ గర్ల్. ఫ్యామిలీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. అమ్మ, నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. బట్ సపోర్టివ్గా ట్రీట్ చేసేవాళ్ళు. స్కూల్లో అయినా కాలేజీలో అయినా డ్యాన్స్, ఫ్యాషన్ షోలో యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తూ ఉండేది. ఫ్రెండ్స్ అందరికీ ఈ అమ్మాయికి ఫ్యూచర్లో డెఫినెట్లీ గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుందని అందరూ అనుకునేవాళ్ళు. కాలేజ్ టైంలో మోడలింగ్ ఛాన్సెస్ వచ్చాయి. బెంగళూరులో పాపులర్ అయ్యి యాడ్స్లో చాలా కనిపించింది. ఒక టైంలో ఫాంటా కమర్షియల్ చాలా పాపులర్ అయ్యింది. యాడ్లో సంజనా స్మైల్ చూసి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. ఏ స్మైల్ బికమ్ హెయిర్ ఐడియంట్లీ. టాలీవుడ్కి సంజనా ఎంట్రీ 2005లో సోగ్గాడు మూవీతో స్మాల్ రోల్ అయినా ప్రెసెన్స్ మాత్రం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. బట్ రియల్ బ్రేక్ ట్రూత్ వచ్చింది కన్నడలో 2006లో గంటా హెండతి మూవీతో. ఈ ఫిలిం హిందీ మూవీ మర్డర్ రీమేక్ బోల్డ్ కంటెంట్తో ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో 2008లో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో ప్రభాస్. సంజనా గ్లామ్ రోల్ ఆడియన్స్ మైండ్లో సెటిల్ అయ్యింది. ఆ టైంలో క్రిటిక్స్ చెప్పారు, షీ ఈజ్ హియర్ టు స్టే. ఆఫ్టర్ దట్ తెలుగులో సర్దుకుపోదాం రండి, దుశ్శాసన, వేట, మహానది, మొగుడు కావాలి లాంటివి చేశారు. కన్నడ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేశారు. రియాలిటీ షోలో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్పెషల్గా బిగ్ బాస్ కన్నడలో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆడియన్స్కి న్యూ సైడ్ చూపించింది. నాట్ జస్ట్ గ్లామర్స్ యాక్టర్స్, కానీ ఫ్రాంక్ పర్సనాలిటీ అని ప్రూవ్ చేశారు. బట్ సక్సెస్ అన్నీ కన్సిస్టెంట్ కాలేదు. కొన్ని మూవీస్ హిట్, కొన్ని ఫ్లాప్స్. స్టిల్ సంజనా హార్డ్ వర్క్తో సర్వైవ్ చేశారు. ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఈజీ కాదు. బట్ షీ మేనేజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 15 years. యాక్టర్ సంజనా కెరీర్ కన్నా ఎక్కువ అటెన్షన్ గెయిన్ చేసింది. పర్సనల్ కాంట్రవర్సీస్తో 2017లో ఐటీ రైడ్ వల్ల న్యూస్లో వచ్చింది. 2020లో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమె కెరీర్కి షాక్ అయ్యింది. లాంగ్ లీగల్ బెటల్ తర్వాత బెయిల్ వచ్చింది. లైఫ్లో రిలేషన్షిప్ గురించి న్యూస్ ఎక్కువ వచ్చాయి. మీడియాలో రూమర్స్, గోసిప్స్ అన్ని ఫేస్ చేసింది. 2022లో సంజనా మ్యారేజ్ అయింది. డాక్టర్ అజీజ్ పాషా. ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె పర్సనల్ లైఫ్లో సెటిల్ అయింది. క్యూట్ బేబీ గర్ల్కి మదర్ అయ్యింది. ఫ్యామిలీ మదర్హుడ్తో బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంటర్వ్యూస్లో చెప్పారు, నౌ ఐఎమ్ చేంజ్డ్ పర్సన్, పాస్ట్ మిస్టేక్స్ నుండి లెసన్ నేర్చుకున్నా అని. కెరీర్లో 50+ మూవీస్ యాక్ట్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ్లో గ్లామ్ హీరోయిన్గా ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సంజనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. మోటివేషన్ పోస్టర్స్, ఫ్యామిలీ పిక్చర్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్తో కనెక్ట్ అవుతుంది. ఒక పాస్ట్లో బోల్డ్ గ్లామరస్ హీరోయిన్, ఇప్పుడు సెటిల్డ్ వైఫ్ అండ్ మదర్. లైఫ్ జర్నీ కంప్లీట్ సర్కిల్ లాగా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు సంజనా గల్రాని జర్నీ చూసాం. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి బెంగళూరులో జన్మించి మోడలింగ్ స్టార్ట్ చేసి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో బోల్డ్ హీరోయిన్గా గుర్తింపు పొంది కాంట్రవర్సీస్తో ఫేస్ చేసి పర్సనల్ లైఫ్లో సెటిల్ అయ్యి వరకు ఆమె స్టోరీ ఒక లెసన్ లాగా ఉంది. లైఫ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ సర్వైవ్ అవ్వాలంటే సెకండ్ ఛాన్స్ అని ఉంటుంది. సంజనా లైఫ్ మనకి ఆ మెసేజ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యాక్టర్ స్టోరీ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు బిగ్ బాస్ హౌస్లో ఏ యాక్టర్ స్టోరీ తెలుసుకోవాలని అనుకున్నారో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.